హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 4 టెక్ న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుంచి అనమాట. గూగుల్ అనేది ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్కి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వదిలింది. వీటి వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది అనమాట. మనకి హ్యాకర్స్ నుంచి మన డేటాని స్టీల్ చేయాలన్నమాట. దానికోసం ఇప్పుడు మనకి గూగుల్ అనేది సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ తీసుకొచ్చింది. చాలా మంది దీన్ని అప్డేట్ చేయరు. అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది వీక్ అవుతుంది. వీక్ అవడం వల్ల అంటే మనకి హ్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళని మన డేటాని స్టీల్ చేస్తారు అనమాట. అలా కాకూడదంటే కనుక మనం సెక్యూరిటీ అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు చేస్తే కనుక మన ఇంటర్నెట్ అన్ని సేఫ్గా ఉంటాయి అనమాట. మన బ్యాంకింగ్ యాప్స్ ప్రతి ఒక్కటి ఎటువంటిది మన హ్యాకర్స్ అని స్టీల్ చేయలేరు అనమాట. సెట్టింగ్స్లో వెళ్ళి మీరు సిస్టమ్ అప్డేట్ అయితే అక్కడ సెక్యూరిటీ అప్డేట్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకో. రెండో న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుంచి అనమాట. ఇప్పుడు వాట్సాప్లో మనకి ఛానల్ ఉంది కదా, ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పుడు మోనిటైజేషన్ చేయబోతారు అనమాట. అంటే మీరు దాంట్లో యాడ్స్ వస్తాయి, దాన్ని చూసి మీరు దానివల్ల మీరు అనేది మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు టెలిగ్రామ్ ఎలాగుంది, ఇప్పుడు టెలిగ్రామ్లో మనం గ్రూప్ ఛానల్ క్రియేట్ చేస్తాం, మనకి యాడ్స్ వచ్చి మనకి మనీ వస్తుంది కదా, అలాగే ఇప్పుడు వాట్సాప్లో కూడా అలా వస్తుంది అనమాట. ఇప్పుడు టెస్టింగ్లో ఉంది, కొంతమందికి వచ్చింది, ఇప్పుడు ఇంకా అందరికి రాలేదు. ఇది కంటెంట్ క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళ డీల్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ డీల్స్ అంటే అట్లాంటివన్నీ దీంట్లో పోస్ట్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్ వీడియో ఐడియాస్ అన్నీ దాంట్లో పోస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మనీ ఏం చేసినాకి ఇది ఒక మంచి ఉపయోగం అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి అనమాట. ఇది కంటెంట్ క్రియేటర్స్కి అలాగే కొంతమంది ఉంటారు కదా రీల్స్ చూసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నుంచి ఇన్స్టాగ్రామ్ అంటే ఇంకా అప్డేట్ రాలేదు, టెస్టింగ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంటుంది కదా, ఆ రీల్ అని మనము డౌన్లోడ్ చేసుకుని అనమాట. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది రాదు. ఇంతకుముందు వాటర్ మార్క్ వస్తుంది, ఇప్పుడు రాదు, టెస్టింగ్లో ఉంది అనమాట. ఇది కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది అనమాట అందరికీ. ఇప్పుడు బేటాలో మాత్రమే టెస్టింగ్లో ఉంది. గుర్తుపెట్టుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ ఉంటే ఇంకా ఈ ఫీచర్ అనేది పనిచేయదు అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియాలో టెంపరేచర్ అనేది పెరిగింది అనమాట. పెరగడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ మీరు సన్లైట్ యూజ్ చేశారంటే కనుక మొబైల్ అనేది హీట్ ఎక్కి పేలే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే మదర్ బోర్డు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం మీరు సన్లైట్లో మొబైల్ అని యూజ్ చేయకండి. అలాగే ఒరిజినల్ ఛార్జర్ యూజ్ చేయండి, చీప్ ఛార్జర్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది. దాంతోపాటు చీప్ ఛార్జర్ యూజ్ చేసినాక మనకి బ్యాటరీ అనేది ఇంకా టెంపరేచర్ ఎక్కువై మన మొబైల్ అనేది హీట్ ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నుంచి మీరు మొబైల్ వాడేటైతే కేర్ చేసి వాడండి అనమాట. అలాగే సన్లైట్కి రావకండి, గేమ్స్ కూడా ఆడకండి మొబైల్ ఛార్జింగ్ పెట్టి. ఇప్పుడు నేను చెప్పిన సేఫ్టీ టిప్స్ పాటిస్తే మీ మొబైల్ అనేది సేఫ్గా ఉంటుంది. లాస్ట్ న్యూస్ వచ్చేసి డేంజరస్ న్యూస్ అనమాట. ఇది స్కామర్స్ బాగా యూజ్ చేస్తున్న ట్రిక్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఇంట్లో వాళ్ళకి కానీ మన రిలేటివ్స్ కానీ ఫోన్ చేసి మన వాయిస్ అనేది క్లోన్ చేస్తారు. లేదంటే ఇంకా మన డీప్ ఫేక్ మన ఫేస్ యూజ్ చేసుకుని వీడియో కాల్ చేస్తారు అనమాట. చేసి ఇలా మనం డబ్బులు అడిగినట్లు వాళ్ళకి చెప్తారనమాట. స్కామర్స్ మోసం చేస్తారు, వాళ్ళు మనకి వేస్తారు డబ్బులు, అలా స్కామ్ చేస్తారు అనమాట. అందుకని మీరు అన్నోన్ నెంబర్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకుని ఫోన్ ఆన్సర్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుని మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి, అలాగే కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ గురించి నేను నెక్స్ట్గా చేయబోతున్నాను అనమాట.